ఆంధ్రప్రదేశ్లో ఎన్నో జాతరలు జరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సమయంలో తెలంగాణలో జరిగే బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక్క జాతరలు తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదే రీతిలో తిరుపతి, చిత్తూరులో నిర్వహించే గంగమ్మ జాతర అత్యంత సుప్రసిద్ధమైనది. చిత్తూరు, తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను ప్రతిబింబించే అపురూపమైన జాతర గంగమ్మ జాతరగా చెప్పుకోవాలి. వేలాది, లక్షలాది మంది భక్తులు ఈ జాతరను చూసి తరిస్తారు. అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ. ఈ గంగమ్మకు 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ జాతర చరిత్రను పరిశీలిస్తే పూర్వం తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదట రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీజాతిని రక్షించినందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల పొలంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలయ్యగాడు కన్నుపడి ఆమెని బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపం ప్రదర్శించిందంట. తనను అంతమొందించేందుకే అవతరించిన పరాశక్తి గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందంట. అయితే పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందంట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడని పాలెగాడు బయటికి రాగానే వాడి తల నరికి సంహరించిందంట. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ జాతరకు సంబంధించి తమిళ సాంప్రదాయం ప్రకారం చిత్రీ నెల చివరి మంగళవారం ఈ ఏడాది మే 11వ తేదీన చాటింపు జరిగింది. అందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప సోపానానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుండి కైకాల కుల పెద్దల నుండి పసుపు కుంకుమ, నూతన వస్త్రాలను తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలు ఎవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు. ఆ మరునాడు జాతర ప్రారంభమవుతుంది. ఈ గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వర స్వామి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తిరుమల నుండి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేష వస్త్రాలు, గంప చాట తదితర మంగళ వాద్యాలను మేళతాళాలతోనూ తీసుకువచ్చి పుట్టింటి సారెగా అందచేస్తారు. పూర్వం తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన అనంతరమే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.